హాయ్ వర్స్, వెల్కమ్ టు బాస్కెట్స్ ఏరియా. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 424 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఎడ్సిల్ ద్వారా 424 కెరియర్ మరియు మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల నియామకానికి నోటిఫికేషన్. ఎడ్సెల్ ఏపీ 424 కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ రిక్రూట్మెంట్ 2026. మరి ఈ పోస్ట్ పేరు కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్. మొత్తం 424 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. మరి ఈ పోస్టులకు ఎంపిక అయితే నెలకు 30,000 రూపాయలతో పాటు అదనంగా 4,000 రూపాయలు, మొత్తం 34,000 రూపాయల వేతనం ప్రతి నెల అందుతుంది. ఇక వీటికి దరఖాస్తు చేయాలంటే పీజీ ఇన్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అయిపోయి ఉండాలి. ఇక అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 18, 2026. ఈ రోజు నుంచి అంటే జనవరి 6, 2026 నుండి జనవరి 18, 2026 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. మరి ఈ పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇవి రెగ్యులర్ పోస్టులు కాదు, కాంట్రాక్ట్ విధానంలో ఉన్నటువంటి పోస్టులు. ఇక ఈ ఎడ్సెల్ ఏపీ 424 కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం, తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇటువంటి పూర్తి సమాచారం కోసం మనం ఎడ్సెల్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయవచ్చు. ఎడ్సెల్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాని యొక్క వెబ్సైట్ అడ్రస్ edcalindia.co.in/tcareers edcalindia.co.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. మీరు దాన్ని క్లిక్ చేసి కూడా మరి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు రిక్రూట్మెంట్ ఫర్ టిఎస్జి ప్రాజెక్ట్స్ అనే దాంట్లో ఇక్కడ కెరియర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ని కూడా మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు చూసుకొని మీరు అప్లై చేయాలి లేదా అనేది నిర్ణయించుకోవచ్చు. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్ ఫార్మాట్ లో. మరి ఈ పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ లో వివరాలను చూడడం ద్వారా మీరు వీటికి అప్లై చేయాలా లేదా అనేది నిర్ణయించుకోవచ్చు. మరి ఎడ్సెల్ ఆన్లైన్ అప్లికేషన్స్ మొత్తం 424 పోస్టుల భర్తీకి మరి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తూ ఉన్నారు. మనం ఆల్రెడీ చెప్పాం. మరి వీటికి సెలెక్ట్ అయితే దాదాపు నెలకు 34,000 రూపాయల జీతం వరకు అందుకోవచ్చు. ఇక పోస్ట్ పేరు డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్. మొత్తం 424 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, మండలాల వారీగా. ఇక దీనికి దరఖాస్తు చేయాలంటే మీరు ఈ వెబ్సైట్ ని చూస్తే మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం. ఈ వెబ్సైట్ లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేది జనవరి 6, 2026 నుంచి ప్రారంభమైంది. ఇక జనవరి 18, 2026 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మనకు ఇవి నోటిఫికేషన్ అంతా కూడా విడుదలైంది. దీంట్లో అన్ని వివరాలు చూసుకోవచ్చు. పోస్ట్ పేరు డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్. నెలకు 30,000 రూపాయల జీతంతో పాటు అలవెన్స్ కింద 4,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 34,000 రూపాయల వరకు నెలకు జీతంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే ఇస్తారు. ఇక ఎన్ని ఉన్నాయి? మొత్తం 424 పోస్టులు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేయడానికి 45 సంవత్సరాలు నిండి ఉండకూడదు. అంటే 45 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తు చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం చూసినట్టయితే, మరి మినిమం క్వాలిఫికేషన్ ఎంఎస్సి లేదా ఎంఏ ఇన్ సైకాలజీ, ఎంఎస్సి లేదా ఎంఫిల్ ఇన్ సైకాట్రిక్ సోషల్ వర్క్, నెక్స్ట్ ఎంఎస్సి ఇన్ సైకియాట్రిక్ నర్సింగ్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ మెడికల్ అండ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ ఆర్ కౌన్సిలింగ్, బిఏ ఆర్ బిఎస్సి హానర్స్ ఇన్ సైకాలజీ. మరి సైకాలజీకి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి మరి సైకాలజీకి సంబంధించిన డిగ్రీ కానీ లేదా పీజీ కానీ ఉన్నటువంటి వారు వీటికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ విత్ డెమాన్స్ట్రేటెడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, వర్బల్ అండ్ బ్రిటన్. అంటే ఇంగ్లీష్ ప్రావీణ్యం కూడా ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ తెలుగు రెండు వచ్చి ఉండాలి. దాంతో పాటు డిప్లొమా ఇన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఈ సర్టిఫికెట్ ఉంటే కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇక ఫైనల్ ఇయర్ చదివేటటువంటి
విద్యార్థులు కూడా ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ అంటే పీజీ వరకు అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కానీ డిగ్రీ అంటే బిఏ బిఎస్సి సైకాలజీలో చేసి ఉంటే అటువంటి వారికి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటేనే దరఖాస్తు చేసుకోవడానికి మరి అవకాశం ఉంటుంది. ఇక బ్రాడ్ జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు క్లియర్ గా ఒక్కొక్కటిగా చదువుకున్నట్టయితే ఒకవేళ మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే ఏ పనులు చేయాల్సి ఉంటుంది అనే వివరాలు పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటగా మనం గమనించినట్లయితే ఇవి కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు మరి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడమే ముఖ్యమైనటువంటి విషయం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్, ఆన్లైన్ లోనే దరఖాస్తు చేయాలి. ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్, ఇండియన్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇక వీటికి ఎంపిక అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ మండలాల్లో అలాగే జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుంది. మరి వీటిని సమగ్ర శిక్ష వారు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక జనరల్ గైడ్ లైన్స్ అన్ని కూడా ఇచ్చారు. మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. రేపొద్దున రెగ్యులర్ అవుతాది లేదా రెగ్యులర్ చేయండి అని అడగడానికి ఎటువంటి అర్హతలు ఉండవు అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. దాంతో పాటు మరి వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ విత్ ఎక్సలెంట్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ఇంగ్లీష్ ప్రావీణ్యం ఉండాలి, తెలుగు ప్రావీణ్యం ఉండాలి, కంప్యూటర్ ప్రావీణ్యం కూడా ఉండాలి. ఇక అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇక ఇంటర్వ్యూ అనేది నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో మీ యొక్క అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ను పరిగణనలోకి తీసుకుంటారు అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక there will be a waiting list prepared for counselors so that if selected candidate does not join or any consequent vacancy arises, suitable candidates based on experience and qualification from the waiting list will be given opportunity to join. కాబట్టి మరి దీనికి అప్లై చేసుకున్నటువంటి వారందరినీ వెయిటింగ్ లిస్ట్ అనేది కూడా ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ సెలెక్ట్ అయిన వారు ఎవరైనా జాయిన్ కాకపోతే నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి వారిని మరి జాయిన్ చేయించుకునే అవకాశాలు ఉంటాయి. ఇక డాక్యుమెంట్స్ టు ప్రూవ్ క్వాలిఫికేషన్, ఏజ్, ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఒరిజినల్ వెన్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాలి. ఇక కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 31st December 2025. Candidates must upload all required documents like educational certificates, resume, experience certificate, etc. in PDF format only. Failure to do so will result in disqualification or rejection of application. Before 31st December 2025, applicants should also ensure that they meet eligibility criteria as on 31st December 2025. Age అనేది December 30, 2025 లోపు ఉండే విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం ఇంకా మరిన్ని విషయాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. దరఖాస్తు చేయడానికి January 18, 2026 చివరి తేదీ. ఇక ఇంటర్వ్యూ లెటర్స్ అండ్ కరస్పాండెంట్ ఇంటిమేషన్ కన్సర్న్ విత్ దిస్ రిక్రూట్మెంట్ విల్ బి సెంట్ ఓన్లీ టు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ బై ఈమెయిల్. కాబట్టి ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఈమెయిల్ ద్వారా తర్వాత నెక్స్ట్ జరగబోయే విషయాలన్నీ కూడా ఈమెయిల్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు పనిచేస్తున్నటువంటి ఈమెయిల్ ఐడినే ఇక్కడ ఇవ్వాలి. తరచూ ఈమెయిల్ ను కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించి ఇంటర్వ్యూ విధానం ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు. మరి మీ యొక్క కరికులం విటే లేదా రెజ్యూమ్ లేదా బయోడేటాను మీరు ఇందులో ఉన్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇక దరఖాస్తు చేయడానికి ఈ నెల 18వ తేదీ చివరి తేదీ. ఇక ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు అనేవి ఉంటాయి. ఇక ఎగ్జామ్ ఫీజు అనేది ఏది ఉండదు. మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అంటూ ఫామ్ కూడా కనిపిస్తుంది. దీంట్లో మీ యొక్క వివరాలు మీరు ఎంటర్ చేయవచ్చు. ఈ విధంగా ఎడ్సిల్ మొత్తం మరి 424 డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్ కు ఎవరైనా అర్హత ఆసక్తి ఉన్నట్టయితే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.